దేవుని బలిపీఠం, దేవుని మందిరములో వారికి జీవం దొరికింది. ఈ గొప్ప మందిరాన్ని నువ్వెలా తృణీకరించగలుగుతున్నావు? నీకు అర్థం కాలేదు. మందిరము యొక్క ప్రాముఖ్యత నీకు, నీ కుటుంబానికి అర్థం కాలేదు. ఓ యవనస్తుడా నీకు అర్థం కాల, ఓ సహోదరి నీకు అర్థం కాల, ఓ సోదరుడా నీకు అర్థం కాల, ఓ తండ్రి నీకు అర్థం కాల, ఓ తల్లి నీకు అర్థం కాల, ఓ యవని బిడ్డలారా మీకు అర్థం కాలేదు. ఈ మహాదేవుని మందిరం యొక్క విశిష్టత నీకు అర్థం కాలేదు. ఈ గొప్ప దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత నీకు అర్థం కాలేదు. కోరహ కుమారులు ఎక్కడ బ్రతికారు? దేవుని మందిరానికి వచ్చి బ్రతికారా? దేవుని మందిరానికి వచ్చి జీవముతో నింపబడిపోయారు. ప్రిలారా, నీకు అర్థం కాలా? అరే, నడు నొప్పి వస్తే ఇంట్లో ఉంటావా? గుండె నొప్పి వస్తే ఇంట్లో ఉంటావా? తలపోటు వస్తే ఇంట్లో ఉంటావా? జ్వరం వస్తే ఇంట్లో ఉంటావా? ఏమర్థమైంది నీకు దేవుని మందిరం యొక్క విశిష్టత? చావైనా బ్రతుకైనా నా దేవుడే, అక్కడే ఏదైనా నాకని నువ్వు తెగించి రావాలి దేవుని మందిరానికి. ఇవాళ